ఓకే, గుడ్ మార్నింగ్ అండి. నిన్నటి వీడియోలో మీకు వచ్చే మెయిల్ను ఓపెన్ చేసి ఏ విధంగా మీ ఐడిని అకౌంట్ని ఓపెన్ చేసి చూసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా మీ రెఫరల్ లింక్ ఎలా షేర్ చేయాలి అనే విషయాలని తెలుసుకున్నాం. ఇప్పటి ఈ వీడియోలో రెఫరల్ లింక్తో ఐడిని ఎలా వెయ్యాలి అనేది తెలుసుకుందాం సార్. సో మనకు ఫస్ట్ కావాల్సింది రెఫరల్ లింకు ప్లస్ వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ పూర్తి పేరు అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి సార్. ఇది మనం వాట్సాప్లో రెడీగా ఉంచుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు డైరెక్ట్గా వాట్సాప్కి వెళ్ళిపోయి మన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీద టచ్ చేయాలి సార్. టచ్ చేస్తే అది ఎవరి ఐడి అన్నది తెలిసిపోతుంది. చూడండి, కంగ్రాచులేషన్స్ దివాకర్ సత్యనారాయణమూర్తి, ఇది నా ఐడి అండి. సో ఇది నేను నా కింద ఇంకొకరిని వేస్తున్నాను. దీనికి వెయ్యాలంటే ఏం చేయాలి, ఇక్కడ కంటిన్యూ బటన్ టచ్ చేయాలి సార్. జస్ట్ పైకి స్క్రోల్ చేసాక సైన్ అప్ ఫ్రీ ఉంది కదా, ఇది టచ్ చేయాలి. తర్వాత కంటిన్యూ విత్ ఫ్రీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది టచ్ చేయాలి. అప్పుడు మనకు మెయిల్ ఐడి అడుగుతుంది, పాస్వర్డ్ని మనమే క్రియేట్ చేయాలి. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ వాట్సాప్లో వాళ్ళ మెయిల్ ఐడిని రెడీ చేసుకున్నాం కాబట్టి ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ టచ్ చేస్తే లాంగ్ ప్రెస్ అవుతుంది. ఈ రైట్ సైడ్ పైన చూస్తే 3 చుక్కలు ఉన్నాయి కదా సార్, 3 చుక్కల మీద టచ్ చేస్తే కాపీ అని ఉంది చూసారా, కాపీ కొడితే కాపీ అయిపోతుంది. అయిపోయాక మన మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో వాళ్ళది వేస్తాం సార్. వాళ్ళ పేర్లలో మొదటిది మనం క్యాపిటల్ పెట్టి పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. SATYA సత్య @ ఏదో ఒక స్పెషల్ ఉండాలి. @ కానీ స్టార్ కానీ ఎనీవన్ 999 లేదా 555 లేదా 123 మీ ఇష్టమేనండి. ఈ విధంగా అయ్యాక దీన్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి సెండ్ చేయాలి. ఓకే సార్. ఇప్పుడు అదే పాస్వర్డ్ని మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాలి సార్. ఈ యాజ్ ఇట్ ఈజ్గా పెడితేనే మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ టచ్ చేయాలి. టచ్ చేస్తే ఆల్రెడీ మనం మెయిల్ ఐడి అన్నది కాపీ కొట్టాం కాబట్టి మళ్ళీ పేస్ట్ కొట్టేస్తే రెండోసారి అవ్వదు. ఇప్పుడు అతని పూర్తి పేరు అడిగింది సార్. సో ఇక్కడ మళ్ళీ కాపీ కొట్టి మనం పేస్ట్ కొడతాం. ఇక్కడ ఇండియా అని అడుగుతుంది, IND అని కొడితే చాలు సార్. కిందన ఇండియా అనేది మన అన్ని కంట్రీస్తో పాటు మన ఇండియా ఫ్లాగ్ కూడా కనబడుతుంది. ఇది టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం సైన్ అప్ టచ్ చేయాలి సార్. సైన్ అప్ టచ్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది సార్. చూసారా, ఈ విధంగా మెయిల్ వెళ్తుంది. వాళ్ళకి ఒకవేళ సిగ్నల్ లేకపోయినా ఏదో కారణం వల్ల వాళ్ళకి మెయిల్ వెళ్ళలేదని ఒక డౌట్ ఉంటే రెండోసారి చూడండి, ఈ రీసెంట్ ఈమెయిల్ కిందన ఉంది కదా, దీని మీద మరొకసారి ప్రెస్ చేయండి. 1-2 సార్లు టచ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మెయిల్ అనేది వెళ్తుంది సార్. ఆ మెయిల్ వెళ్ళిన తర్వాత ఎలా ఓపెన్ చేయాలో నిన్నటి వీడియోలో ఉంది, దానికి కంటిన్యూషన్ ఇది సార్. ఓకే, థ్యాంక్ యూ.